బాషా అక్బర్ యొక్క షాహీ దర్బార్లో ఉన్న నవరత్నాలలో బీర్బల్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆ దర్బార్లో ఏం మాట్లాడాలన్నా ఆయన లేకుండా ఆయన ఏమి ప్రారంభించరు. ఆయన తెలివితేటల వల్ల తన యొక్క దర్బార్లో ఏ ఒక్క సమస్య వచ్చినా కానీ తను చాలా సులభంగా పరిష్కారం ఇచ్చేవారు. అందువల్ల మహారాజా ఎప్పుడూ బీర్బల్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే బాషా అక్బర్ బీర్బల్ కోసం చాలాసేపు ఎదురు చూస్తూ ఉంటారు. చాలాసేపు బీర్బల్ కోసం ఎదురు చూసిన తర్వాత కూడా ఆయన రాకపోవడం వల్ల ఆయన సిపాయిలని వాళ్ళింటికి పంపించారు. సైనికులారా, మీరు వెంటనే బీర్బల్ ఇంటికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ తెలుసుకోండి ఇంతకీ ఏం జరిగింది. బీర్బల్ ఇప్పటి వరకు రాజదర్బార్కు ఎందుకు రాలేకపోయాడనేది తెలుసుకోండి. రాజాజ్ఞని పాటించి సిపాయిలు బీర్బల్ ఇంటికి వెళ్లారు. వాళ్ళిద్దరూ బీర్బల్ని కలిసి బీర్బల్ దగ్గర ఇలా అన్నారు. అయ్యా, రాజా అక్బర్ గారు సందేశం పంపించారు. మీరు వెంటనే రాజదర్బార్కి చేరుకోండి. రాజావారు అక్కడ మీకోసం వేచి చూస్తూ ఉన్నారు. ఇదిగో నేను ఎక్కడికే వస్తున్నాను. వీలైనంత తొందరగా నేను రాజదర్బార్కి వస్తానని రాజావారికి సందేశం పంపించండి. సైనికులు రాజమహల్కి వెళ్లి రాజు దగ్గర బీర్బల్ చెప్పిన మాటలను చెప్పారు. అందరూ బీర్బల్ కోసం చాలాసేపు ఎదురు చూశారు. కాసేపయ్యాక బీర్బల్ రాజమహల్కి వచ్చారు. బీర్బల్, పరిపాలన వ్యవహారంలో ఇలాంటి నిర్లక్ష్యం మీ నుంచి మేము ఊహించలేదు. మీకు తెలీదా, ఇంతసేపటి వరకు మీరు ఆలస్యంగా రావడం వల్ల దర్బార్లో పనులన్నీ స్తంభించిపోయాయని మీకు తెలీదా? క్షమించండి మహారాజా, నేనైతే రోజుటిలాగే సరైన సమయంలో సిద్ధమయ్యి ఇంటి నుంచి బయలుదేరాను కూడా. అప్పుడే నేను దర్బార్కి వెళ్దామని బయలుదేరానో లేదో మా చిన్న పిల్లవాడు బాగా అల్లరి చేశాడు. నేను ఈరోజు దర్బార్కి వెళ్ళకూడదని వాడంటూ ఉన్నాడు. ఆ సమయంలో మీకైతే తెలుసుగా మహారాజా, పిల్లలు చేసే అల్లరి చాలా భయంకరంగా ఉంటుంది. ఎంతో కష్టంగా వాడికి బుజ్జగించి మభ్యపెట్టి రాజదర్బార్ వరకు చేరుకోగలిగాను. బీర్బల్, చూస్తుంటే మీరు ఈరోజు సరిగ్గా సిద్ధమై రాలేనట్టున్నారు. మీరు అబద్ధం కూడా ఎలా చెప్తున్నారంటే దాన్ని ఇక్కడ ఎవరు కూడా నమ్మలేరు. అయినా నేను అబద్ధం ఎందుకు చెప్తాను మహారాజా? నేనేదైతే చెప్పానో అది అక్షరాలా నిజమే. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ దర్బార్లో అందరికంటే తెలివైన వారు, వాక్చాతుర్యం కలిగిన వారు ఒక చిన్న పిల్లవాడిని బుజ్జగించలేక దర్బార్కి ఇంతగా ఆలస్యం వచ్చారు అని చెప్పాలనుకుంటున్నారా? అక్బర్ అలా చెప్పిన వెంటనే దర్బార్లో కూర్చున్న వ్యక్తులు అందరూ చాలా గట్టిగా నవ్వారు. అంటే పిల్లల్ని బుజ్జగించడం చాలా సాధారణమైన పనిని మీకు అనిపిస్తుంది కదా మహారాజా? సరే, నేను ఒక పిల్లవాడిలా మారి మీ దగ్గరికి వస్తాను. అప్పుడు మీరు నన్ను ఒకసారి బుజ్జగించి చూడండి, మీకు తెలుస్తుంది. అలా అని చెప్పి బీర్బల్ ఒక చిన్న పాపాయిలా పరిగెత్తుకుంటూ వచ్చి రాజు దగ్గరికి వెళ్లి ఆయన మీద కూర్చోవాలి అని చెప్పి ఆయన ఏడుస్తూ ఉంటారు. ఏంటి, మీరు ఒళ్ళో కూర్చోాలనుకుంటున్నారా? రాజు చెప్పిన మాటలు విని బాలకుడిలాగా మారిన బీర్బల్ జంప్ చేసి ఆయన మీద కూర్చున్నాడు. అరే వా చిన్నాన్న, మీ ఒడి అయితే చాలా బాగుంది. మరి మెత్తగా పరుపులా ఉంది. నాకైతే ఇందులో దూకాలని అనిపిస్తుంది. రాజు మీద కూర్చుని ఆయన బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాసేపు ఆయన ఆడిన తర్వాత ఆయన యొక్క మీసాల్ని చూశాడు. ఆ మీసాలు చాలా పెద్దగా ఉంటాయి. అరే, మీ మీసాలు అయితే చాలా బాగున్నాయి. ఒక్కసారి ముట్టుకొని చూడనా? ఇవి నిజమైనవేనా? అలా అని చెప్పి తను రాజు యొక్క మీసాలతో ఆడుకోవడం ప్రారంభించాడు. ఒక్కొక్కసారి ఆ మీసాల్లో ఉన్న ఆ వెంట్రుకలని పీకడం, లేకపోతే ఆయన నోరు పట్టుకొని లాగడం ఇలా చేశాడు. మళ్ళీ ఆయన్ని చూస్తూ గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. ఇలాగే కాసేపు ఆయనతో కూర్చుని ఆడుకుని తాను టైర్డ్ అయిపోయాడు. రాజా కూడా బాలకుడిలా మారిన బీర్బల్ని చాలానే పేషెన్స్ గా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు బీర్బల్కి రాజు మీద కూర్చుని ఆడుకుని చాలా బోర్ కొట్టింది. అందుకే తను కిందకి వెళ్లి నేల మీద కూర్చుని ఏడవడం ప్రారంభించాడు. పిల్లవాడా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను వాటిని ఇప్పుడే తెప్పించేస్తాను. నాకు చెరుకు కావాలి, నేను చెరుకు తింటాను. అరే, ఇంతేనా నీకు కావాల్సింది? సరే అయితే ఇప్పుడే చెరుకు తెప్పించేస్తాను. అలా అని మహారాజా వాళ్ళ సిపాయిలని పిలిచారు. పట్టులారా, వెళ్ళి మన గిడ్డంగులో నుంచి స్వచ్ఛమైన మంచి రసం కలిగిన ఒక చెరుకుని ఈ అబ్బాయి కోసం తీసుకురండి. రాజా ఆజ్ఞని పాలించి సైనికులు వెళ్లి పెద్ద చెరుకుని తీసుకొచ్చారు. రాజా ఏమనుకున్నాడంటే ఆ చెరుకుని చూసి ఆ బిడ్డ సంతోషపడి ఏడవడం ఆపేస్తాడు అని. కాని వాడు దాన్ని చూసిన వెంటనే మళ్ళీ ఏడవడం ప్రారంభించాడు. నీకేం కావాలో అది మేం తెప్పించేశాము. ఇప్పుడు హాయిగా ఆ చెరుకుని తినేసేయు. కాదు కాదు, నేను ఇంత పెద్ద చెరుకుని ఎలా తినగలుగుతాను? నాకు చెరుకు యొక్క చిన్న చిన్న ముక్కలు కావాలి. సరే సరే, అయితే ఇప్పుడే మేము దాన్ని ముక్కలుగా చేస్తాము.
రాజు ఒక్కసారి చెప్పిన వెంటనే ఆ సిపాయి చెరుకుని తీసుకెళ్లి దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి తీసుకొచ్చి బాలకుడికి ఇచ్చాడు. ఆ బాలకుడు కట్ చేసిన చెరుకు పీసుల్ని తీసుకొని ముందు వెనక అని తిప్పి తిప్పి చూశాడు. అది చూసిన కాసేపటి తర్వాత ఏడవడం ప్రారంభించాడు. అరే, నువ్వు ఎందుకు తినడం లేదు? చెప్పు, నువ్వు అసలు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఇలా పైన పొట్టు ఉన్న చెరుకుని ఎవరు తింటారు అసలు? నా పళ్ళు ఇంకా ఇంత గట్టి వస్తువుని కొరకలేవు, అందుకే పొట్టు ఒలిచి చెరుకుని నేను తినలేను. నీ సమస్యని నేను అర్థం చేసుకున్నాను. నువ్వేమి దిగులు పడకు, ఇప్పుడే ఆ పొట్టుని ఒలిచేపిచ్చేస్తాను. రాజు చెప్పినట్లే దాన్ని తీసుకెళ్లి దాని యొక్క తొక్కలను తీసి మళ్ళీ వాటిని కట్ చేసి తీసుకొచ్చి పెట్టారు. కట్ చేసి తీసుకొచ్చిన దాన్ని చూసి ఆయనకి ఇంకా కోపం వచ్చింది. మళ్ళీ వాడు దాన్ని తోసేసి మళ్ళీ గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. ఆ తట్టని కిందకి తోసేయడం చూసిన వెంటనే రాజుకి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ఆ రాజు ఆ బిడ్డ దగ్గర ఇలా అని అడిగారు. ఇప్పుడు ఎలాగైతే నువ్వు చెప్పావో అలాగే నేను చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ ఏం కావాలి? ఇప్పుడు ఇది తొందరగా కానివ్వు, లేదంటే అస్సలు బాగోదు. రాజు కళ్ళల్లో ఆ కోపాన్ని చూసిన వెంటనే ఆ అబ్బాయి ఇంకా గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. గట్టిగా అరుస్తాడు. వాడి యొక్క నోరుని ముయ్యాలని అనుకున్న రాజు వాడి మీద ప్రేమ ఉండేలా నటించి తాన్ని సమాధానం చేశారు. ఏంటి ఇప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటావా? నిజానికి నీకు ఏం కావాలో ఒకసారి చెప్పు. ఈ ముక్కలు చేసిన చెరుకులు చిన్న చిన్న ముక్కలు నాకు బాగా అనిపించడం లేదు. నాకు మునుపటిలాగే చెరుకు మళ్ళీ పెద్ద చెరుకు కావాలి. అయితే సరే భటులారా, వెళ్ళి మళ్ళీ మునుపటిలాగే పెద్ద చెరుకుని తీసుకురండి. ఆ అబ్బాయి అక్బర్ మాటలు విని లేచి కూర్చున్నాడు. అరే, నువ్వు చెప్పిన ప్రతిదీ మేము తీసుకొస్తూనే ఉన్నాము కదా, అయినప్పటికీ నువ్వు మళ్ళీ ఏడుస్తూనే ఉన్నావు. ఇంతకేం జరిగింది చెప్పు. మరేమో మీరు నన్ను మోసం చేశారు. మరేమో నాకు కొత్త చెరుకు వద్దు, ముక్కలు చేసిన నా చెరుకే నాకు కావాలి. ఆ చెరుకుని మళ్ళీ తయారు చేసి ఇవ్వండి. తను మాటలు విని రాజు కూడా తన తల మీద చేయి పెట్టుకొని కిందకి కూర్చుంటాడు. రాజు చాలా కోపంగా ఉండడం చూసిన బీర్బల్ తను నార్మల్ గా మారాడు మరియు రాజు దగ్గర మాట్లాడడం ప్రారంభించాడు. అది వినిన వెంటనే రాజు, ఏంటి మహారాజా, మీరు కేవలం ఒక బాలుడితో ఓడిపోయారా? పిల్లలు చేసే అల్లరి కూడా పెద్ద అల్లరేనా అని చెప్పారు కదా మహారాజా. పిల్లలకైతే ఆశ చూపి కూడా సముదాయించవచ్చని చెప్పారు కదా మహారాజా. క్షమించు బీర్బల్, మేము ఈ విషయాన్ని గమనించలేకపోయాం. పిల్లలు చేసే అల్లరి సమస్య పెద్దదని మేము ఇప్పుడు ఒప్పుకుంటున్నాము. పిల్లల్ని సముదాయించడం అనేది అన్నిటికంటే కఠినమైన పని అని ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా మహారాజా. బీర్బల్ మాటలు వినిన వెంటనే రాజుకి సంతోషమైంది. తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మెల్లగా నవ్వుకుంటారు. ఇలాగా రాజా అక్బర్ మళ్ళీ బీర్బల్ యొక్క సలహాలు తీసుకోవడం ప్రారంభించాడు. మళ్ళీ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. బీర్బల్ గురించి ప్రాచుర్యమైన విషయం. అతను అత్యంత క్లిష్టమైన సమస్యకు కూడా చిటికెతో పరిష్కారం కనుగొనేవాడు. బీర్బల్ దగ్గర పరిష్కారం లేని సమస్య ఏదీ లేదు. ఆస్థానంలో నివసిస్తున్న మనుషులకే కాదు, బీర్బల్ తెలివితేటలు, అవగాహన గురించి రాష్ట్రంలోని పిల్లలకు కూడా తెలుసు. ఒకప్పుడు అక్బర్ కోర్టులో ప్రజల సమస్యలు వింటుండగా సరిగ్గా అప్పుడే రాష్ట్రంలో నివసిస్తున్న ఒక ధనిక వ్యాపారవేత్త ఏడుస్తూ కోర్టుకు వచ్చాడు. మమ్మల్ని దోచుకున్నారు మహారాజా, మేము నాశనమైపోయాము. నేను జీవితాంతం గడించిన డబ్బు, ఇంకా నగలు, ఇంకా ధనం అంతా దోచుకున్నారు. మీరే మాకు న్యాయదేవత, మీరే మమ్మల్ని కాపాడాలి మహారాజా. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మహారాజా, నాకు మీరే న్యాయం చేయాలి. ధనం గడించడాని కోసమని జీవితాంతం కష్టపడ్డాను, దాని దొంగలు ఒకే క్షణంలో దోచుకున్నారు. నా జీవితం మొత్తం పాడైపోయింది. శాంతించు, ఇంకా ఏం జరిగిందో నెమ్మదిగా చెప్పు, అప్పుడే మేమేదో ఆలోచించగలుగుతాము. నేనెలా శాంతం కాగలను ప్రభు? నేనెలా ఆగగలను? మీరే ఆలోచించండి. నేను నా మొత్తాన్ని కోల్పోయాను మహారాజా. నేను ఒక వ్యాపారస్తుడిని. ఇంకా వ్యాపారం కోసం రాజ్యం నుంచి బయట రాజ్యానికి వెళ్లాల్సి వస్తుంది. అందుకోసమే నేను లేనప్పుడు వ్యాపారం బాగా జరగాలని 5 పని వాళ్ళకి నేను పెట్టుకున్నాను. ఆ 5 నా కుటుంబంతో పాటు నా ఇంట్లోనే ఉంటారు. 1 నెల ముందు నేను వ్యాపారం కోసం పక్క దేశానికి వెళ్ళాను. నేను బయట రాజ్యానికి వెళ్తున్నప్పుడు మా అల్మారీలో డబ్బు, ధనం, నగలు అన్నీ నిండి ఉన్ను. కానీ నేను నా పని ముగించుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చేసరికి నేను చూసేటప్పటికి మా ఇంటి అల్మారీలు పోయాయి. హుజూర్, నేను ఇప్పుడు ఏం చేయాలి? అవును, నువ్వు 1 నెల నుంచి ఇక్కడ లేనప్పుడు
నీ భార్య, నీ బిడ్డలు నువ్వు లేనప్పుడు ఆ డబ్బుల్ని వాడుంటారేమో. ఇంట్లో ఇంతమంది ఉండుండగా దొంగతనం ఎలా జరుగుతుంది చెప్పు? తాళాన్ని తీయకుండా ధనం అల్మారి నుంచి ఎలా పోతుంది? మహారాజా, నేను నా భార్య బిడ్డల్ని కనుక్కున్నాను. వాళ్ళకి వాటి గురించి ఏమీ తెలియదన్నారు. వాళ్ళసలు దాన్ని తాకనే లేదని చెప్పారు. అయితే నువ్వు నీ ఇంట్లో ఉంటున్న 5 పని వాళ్ళకి అడిగి చూడు. వాళ్ళకి తప్పకుండా తెలిసి ఉండొచ్చు. వాళ్ళకి ఒకసారి అడిగి చూడు. మహారాజా, నేను వ్యాపారం నుంచి తిరిగి వచ్చి ఆ ఖాళీగా ఉన్న అల్మారి చూడగానే నాకేమీ అర్థం కాకుండా పోయింది. అప్పుడే నేను నా 5 పని వాళ్ళకి పిలిపించాను. నేను అల్మారీలో ఉంచిన డబ్బు ధనం ఎక్కడ పోయింది? నిజంగా చెప్పండి, లేకపోతే మిమ్మల్ని బాద్షాఖాన్ని అప్పగిస్తాను. సావుకారి, నేను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకేమీ తెలియదు. ఇంకా అందులో ఏమున్నో కూడా తెలియదు. నేను నిజంగా చెప్తున్నాను సావుకారి, నేను నిజంగా చెప్తున్నాను. ఆ అల్మారీలో ఏమున్నాయో కూడా నాకు అసలు తెలియదు. సావుకారి, నేను ఎందుకు దొంగతనం చేస్తాను? నేను మీ దగ్గర ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానుగా. నా మీద అనుమానించకండి మీరు. 5 పని వాళ్ళు ఇంట్లో ఉండుండగా కూడా ఈ దొంగతనం ఎలా జరిగింది చెప్పండి? నాకు తెలుసు, మీలోనే ఎవరో ఒకరు ఈ పని చేసిండొచ్చు. ఇప్పటికీ ఏమి మించిపోలేదు. మీరు చేసిన తప్పుని ఒప్పుకోండి, లేకపోతే మీ 5 ఎలా శిక్షించాలో బాద్షా అక్బరే చూసుకుంటారు. హుజూర్, మా భార్య ఆరోగ్యం చాలా రోజుల నుంచి బాగులేదు. అందుగురించే నేను ఈ రోజే ఇక్కడికి పనికి చేరుకున్నాను. నాకు ఈ దొంగతనం గురించి ఏమీ తెలియదు. అసలు నాకు కూడా నిజంగా ఏమీ తెలియదు హుజూర్. ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేది కూడాను. నేను రాత్రంతా చాలా నిద్రలో ఉంటుంది. నాకు ఎవరు వచ్చినట్లు కూడా తెలియలేదు. ఇంకా ఈ రోజు ఉదయం మీ గొంతు విన్నాకే నేను లేచాను. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ మాకు ఆ ధనం గురించి ఏమీ తెలియదని చెప్పారో, మాకు అసలు తెలియదన్నారో, నేను వాళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చాను హుజూర్. సమస్య చాలా గంభీరంగా ఉంది. నేను మీతో జరిగిన అన్యాయం కోసం ఒకసారి బీర్బల్తో మాట్లాడి చూస్తాను. ఆ తర్వాతే మీకేదో న్యాయం చెప్తాను. అక్బర్ వ్యాపారవేత్త సమస్యను చెప్పడానికి బీర్బల్ని కోర్టులోకి పిలిపిస్తాడు. బీర్బల్, ఒక వ్యాపారస్తుడు చాలా పెద్ద విషయంలో ఇరుక్కున్నాడు. ఇంట్లో 7 ఉంటుడు. ఆ 7 ఉండి కూడాను వాళ్ళేమంటున్నారంటే ఏ దొంగ ఇక్కడికి వచ్చినట్లు చూడలేదని. అయినా సరే అల్మారీలో ఉన్న ధనమంతా పోయింది. ఇప్పుడు నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పాలి. దానివల్ల వాడు పోగొట్టుకున్నవన్నీ వాడికి తిరిగి మళ్ళీ దొరకాలి. తప్పకుండా హుజూర్, మీరు చెప్పిన దాని గురించి వెంటనే ఆలోచించి వస్తాను. ఇలా చెప్పి బీర్బల్ ఆ వ్యాపారవేత్తను మళ్ళీ కోర్టుకు పిలిపించి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఓ పని చెయ్యి, నువ్వు సరిగ్గా చెప్పు. మీ ఇంట్లోంచి ఏం దొంగిలించారో, ఇంకా మీ ఇంట్లో ఉంటున్న 7 ఎవరిపైనైనా నీకు డౌట్ ఉందా? హుజూర్, మా అల్మారీలో నేను గడించిన డబ్బు ఇంకా నా భార్య తాలూకు నగలు కూడా ఉన్నావు అక్కడ. హుజూర్, నాకేమనిపిస్తుందంటే మా పని వాళ్ళు ఏదో అబద్ధం ఆడుతున్నారు. నాకనిపిస్తుంది వాళ్ళ 5 ఎవరో ఒక్కరు ఈ అల్మారీలో ధనమంతా దొంగిలించారు. మీరిప్పుడు బాద్షా అక్బర్ యొక్క దర్బార్లో ఉన్నారు. మీరు ఇప్పుడు ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదు. మీరు నాతో పాటు మీ ఇంటికి పదండి. ఇంకా మీ ఇంట్లో పనిచేస్తున్న 5 నన్ను కల్పించండి ఒకసారి. నేను తప్పకుండా మీతో జరిగిన దానికి నేను న్యాయం ఇప్పిస్తాను. బీర్బల్ మాటలు విన్న వ్యాపారవేత్త బీర్బల్ను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి చేరుకున్న తర్వాత బీర్బల్ 5 సేవకులను మరియు వ్యాపారవేత్త భార్య మరియు కుమారులను తన వద్దకు పిలిపిస్తాడు. మీరు వ్యాపారస్తుడు సూరజ్మల్ యొక్క పరివారా? సూరజ్మల్ అంటున్నారేంటంటే ఆయన అల్మారీలో ఉంచిన ధనమంతా ఎవరు దొంగలించారని. అవును, మీకు ఆ ధనం గురించి ఏమైనా తెలుసా? మీరు ఈ దొంగతనం గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఇదే సరైన సమయము. మీరు చెప్పండి. ఈ దొంగతనం చూసి మేము ఆశ్చర్యమయ్యాం మహారాజా. ఇదంతా ఎప్పుడు ఎలా జరిగిందో తెలియదు. మేం పూర్తి నిజం చెప్తున్నాం. ఒకవేళ మా మాటల్లో కొంచెమైన అబద్ధాలు కనిపిస్తే అప్పుడు మీరు మమ్మల్ని శిక్షించండి. వ్యాపారవేత్త కుటుంబ సభ్యుల మాటలు వింటుంటే బీర్బల్ కొంచెం ఆలోచనలో పడిపోయాడు. అప్పుడు ఆయన 5 సేవకులను తన ఎదురుగా పిలిపించాడు. మీ 5 వ్యాపారి సూరజ్మల్ దగ్గర ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారు. సూరజ్మల్ మీ పైన చాలా నమ్మకం పెట్టుకుంటుంటాడు. ఇంకా తను తన తన కుటుంబాన్ని ఇక్కడ వదిలి మీ పైన నమ్మకం పెట్టుకుని బయటికి వెళ్ళిపోతుంటాడు. కానీ మీ 5 ఎవరో ఒకరు సూరజ్మల్ యొక్క విశ్వాసాన్ని మోసం చేసి ఆయన్ని దొంగిలించుకున్నారు. అంతా దొంగిలించారు. మీరంతా మీ తప్పుని ఒప్పుకొని ఇక్కడ క్షమాపణ కోరుకుంటారా? దొంగలించింది మళ్ళీ ఇచ్చేయండి, లేకపోతే శిక్షకు తయారుగా ఉండండి. నేరస్తుడు తన ఉపాయంలో తప్పకుండా పట్టుబడతాడని బీర్బల్ భావించాడు.
అయినా కాని బీర్బల్ అంతలా చెప్పినా కూడా ఆ 5గురు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకా వాళ్ళు తలదించుకుని అక్కడే నిల్చున్నారు. అయితే మీ 5గురు ఓ మాట చెప్పండి, ఆ రాత్రి దొంగలించేటప్పుడు ఎక్కడ ఉంటిరి, ఏం చేస్తుండ్రి? బీర్బల్ అడిగిన ఈ ప్రశ్నకు 5గురు సేవకులు ఒకేలాగా సమాధానం ఇచ్చారు. అదే రాత్రంతా వాళ్ళు వాళ్ళ గదిలోనే నిద్రపోతున్నారని. సరే, అయితే ఇప్పుడు ఆఖరి ఉపాయం చేయాల్సిందే నాకు అనిపిస్తుంది. మీ 5గురు ఈ మాయా కర్రల్ని తీసుకొని మీరు ఉంటున్న చోటుకు తీసుకెళ్లి దొంగలించిన రాత్రి ఏ విధంగా పడుకున్నారో అదే విధంగా ఈ రోజు కూడా పడుకోండి. ఒకవేళ మీరు నిర్దోషులే అయినట్లయితే ఈ కర్ర ముక్కలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. కానీ మీలోని ఎవరైనా దొంగ అయినట్లయితే ఈ కర్ర ముక్క మాత్రం 2 ఇంచులు పెద్దగా అవుతుంది. బీర్బల్ ఆ 5గురికి కర్రలను ఇచ్చి ఆస్థానంకి తిరిగి వెళ్లిపోయాడు. ఇంకా ఏ సేవకుడు ఇంటిని వదిలి పారిపోకుండా ఉండటానికి సైనికులు వ్యాపారి గుమ్మం వద్ద నిలబడ్డారు. మరుసటి రోజు బీర్బల్ యొక్క ఆజ్ఞ ప్రకారం సైనికులు 5గురు సేవకులను కర్రలతో పాటు రాజభవనానికి తీసుకెళ్తారు. అందరూ ఉన్న కోర్టులో బీర్బల్ 5గురు సేవకులను వారి కర్రలతో హాజరు కావాలని ఆదేశిస్తాడు. కొద్దిసేపట్లోని బీర్బల్ ఆ కర్రలను చూసి ఒక సేవకుడి వైపు చూపిస్తాడు. ఇంకా అతడిని వెంటనే బంధించమని ఆదేశిస్తాడు. నాకేమీ అర్థం కాలేదు హుజూర్, కానీ మీరు ఆ పనివాడి కర్రలో ఏం చూశారని, ఆయనే దొంగని మీరు కరెక్ట్ గా చెప్తున్నారు. ఆడే దొంగని. వ్యాపారివేత్త మాటలు విన్న బీర్బల్ నవ్వుతాడు. చూడు సూరజ్మల్, నేను మీ పని వాళ్ళకి ఎలాంటి మాయా కర్రలని ఇవ్వలేదు. అవన్నీ ఒక సామాన్యమైన కర్రలు మాత్రమే. నేను కేవలం నిజం తెలుసుకోవడానికే ఒక చిన్న అబద్ధం ఆడాను. నేను ఎప్పుడైతే ఆ కర్ర పెరుగుతుందని చెప్పగానే ఆ దొంగ భయపడిపోయాడు. ఇంకా వాడు చాలాకి చూపిస్తూ ఆ కర్రని 2 ఇంచీలు తక్కువ చేసేశాడు. ఎందుకంటే కర్ర పెరిగిన తర్వాత వాడే దొంగని తెలిసిపోతుందిగా. కానీ పాపం వాడు మాత్రం దొరికిపోయాడు. బీర్బల్ తెలివితేటలు చూసిన అక్బర్ మరోసారి తన సలహాదారుగా మారాలని తీసుకున్న నిర్ణయానికి గర్వపడతాడు. ఈ విధంగా వ్యాపారవేత్తకు సహాయం చేసినందుకు బీర్బల్ తెలివితేటలకు వ్యాపారవేత్త ధన్యవాదాలు తెలుపుతాడు. आपको हमारा ये वीडियो पसंद आया हो तो प्लीज हमारे चैनल को सब्सक्राइब कीजिए और हाँ, वीडियो को लाइक और शेयर करना मत भूलना। धन्यवाद।